వస్తువులు ఈయనకు ఇస్తుంటే దాన్ని పట్టుకొని మొత్తం పరిశీలించగా దాంతో ఈ 1 కేజీ గాంజా, ½ కేజీ ఓజీ కుష్ గాంజా, తర్వాత 6 గ్రాముల చెరస్, తర్వాత 4.38 గ్రాముల హషీష్ స్టిక్స్, ఆ తర్వాత 5 ఫారెన్ లిక్కర్ బాటిల్స్ కూడా దొరకడం జరిగింది. దాంట్లో 4 గోల్డ్ లెవెల్ బాటిల్స్ ఉన్నాయి, 1 సింగిల్టన్ బాటిల్ ఉంది. ఈ అన్నిటి విలువ కలిపి గంజాయి మరియు ఇతర పదార్థాలు, స్టారు అన్ని కలిపి 40 లక్షలకు పైగా ఉంటుంది. దాంతోపాటు ఇక సాఫిస్టికేటెడ్ వేయింగ్ మిషన్ కూడా, ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్, ఇట్లాంటివి సాధారణంగా దొరకవు. అట్లాంటివి తర్వాత సిగార్ హోల్డర్స్, జాయింట్ హోల్డర్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది. దిస్ ఇస్ రియల్లీ అప్రిషియబుల్ కేస్. డైరెక్టర్ కమలసన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ కేసు చేయడం జరిగింది. డైరెక్టర్ గారు, కమిషనర్ గారు కూడా ఈ టీంని చాలా అభినందించడం జరిగింది. సో ఈ రోజు 2 గంటల ప్రాంతంలో దీన్ని పట్టుకోవడం జరిగింది. ఇటువంటి సమాచారం ఏమైనా ఉంటే కూడా వెంటనే ఇది మాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఆల్రెడీ నంబర్స్ ఇవ్వడం జరిగింది. ఆ నంబర్స్ కు ఎవరైనా కానీ సమాచారం ఇవ్వచ్చు, తక్షణంగా యాక్షన్ ఉంటుంది. అందరూ అప్రమత్తంగా ఉండాలా. ముఖ్యంగా చాలా మంది చిన్నపిల్లలు, తర్వాత యంగ్స్టర్స్ దీనికి అలవాటు అవుతున్నారు కాబట్టి తల్లిదండ్రులకు మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళ పిల్లల యాక్టివిటీస్ మీద వాళ్ళు కొంచెం నిఘా వేసి ఉంచాలి. మెయిన్లీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అనుకోండి, కాలేజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, తర్వాత డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, ప్రొఫెషనల్ కాలేజ్ స్టూడెంట్స్, వీళ్ళందరూ ఎక్కువ కన్జ్యూమర్స్ దీనికి అని చెప్పి మనకు అర్థమైన విషయం. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు ముఖ్యంగా వాళ్ళ యాక్టివిటీస్ మీద నిఘా వేసి ఉంచాలని చెప్పి, ఇట్లాంటి సెల్లర్స్ వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే తక్షణంగా మేము యాక్షన్ తీసుకుంటాం. దీంట్లో మొత్తం 4 ఉన్నారు. నలుగురిలో ప్రతీష్ భట్ అనే వ్యక్తి అసలు ఇతను పెడ్లరు. ఇంతకుముందు కూడా ఈయన మీద ఒక కేసు ఉంది, అది ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కన్జ్యూమర్ కేసు. అంతకుముందు గంజాయి కన్జ్యూమ్ చేస్తూ దొరికితే అప్పుడు కేసు అయింది ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో. ఆ తర్వాత ఇప్పుడు అతనే కన్జ్యూమర్ గా ఉన్న అతను ఇప్పుడు పెడ్లర్ గా మారాడు. ఇంతకుముందు నార్మల్ గాంజా కన్జ్యూమ్ చేసే వ్యక్తి ఇప్పుడు పెద్ద ఎత్తున ఓజీ కుష్ ను కూడా ఇంత పెద్ద ఎత్తున తెప్పించే స్థాయికి ఎదిగినాడిన. దీంట్లో 2వ వ్యక్తి చంద్రపాలక జయసూర్య. ఈయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఈయన యాక్చువల్లీ కొంటున్నాడు ఆయన దగ్గర నుంచి. దీంతో వీళ్ళిద్దరికి సప్లై చేసిన ప్రీతీష్ భట్ కు సప్లై చేసిన వ్యక్తి పేరు ఇద్రీస్ కలీం. ఇతను వేరే అబౌట్స్ హైదరాబాదే, కానీ ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ఇక్కడ దొరికిన ఫారిన్ లిక్కర్ ను సప్లై చేసింది సత్యవ్రత సియాల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను కృష్ణానగర్ లో ఉంటున్నారు. వీళ్ళిద్దరు కూడా ఇద్రీస్ కలీం అనే సత్యభద్ర ఇంకా అబ్స్కాండింగ్ లో ఉన్నారు. మిగతా ఇద్దరు ప్రీతీష్ భట్ అండ్ జయసూర్య దొరకడం జరిగింది. ఫర్దర్ విచారించి వీళ్ళ మీద వెంటనే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మరోసారి కోరుతున్నాం. అవునండి, ఇప్పుడు ఓజీ కుష్ అనేది ఈ మధ్యన ఇటీవల కాలంలో ఎక్కువగా దొరుకుతుంది. ఇది కొంచెం సాఫిస్టికేటెడ్ ఇది కొద్దిగా సాఫిస్టికేటెడ్ గాంజా అని చెప్పి, తర్వాత ఎక్కువ మత్తు ఉంటుందనే ఉద్దేశంతో ఇది యాక్చువల్లీ విదేశాల్లో ఎక్కువగా దీని కన్జంప్షన్ ఉండేది. ఇటీవలి కాలంలో మన దేశంలో కూడా, ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా కొద్దిగా అక్కడక్కడ దీని యొక్క కన్జంప్షన్ పెరుగుతుంది. ఇది హై లెవెల్, దీని కాస్ట్ కూడా ఎక్కువ, తర్వాత దీని యొక్క మత్తు కూడా ఎక్కువ ఉంటుంది. అయితే ఇది కొంచెం హయ్యర్ సమాజంలో ఉన్నత శ్రేణి వర్గాల వాళ్ళ పిల్లలు వాళ్ళు దీన్ని యూజ్ చేస్తున్నారు.